నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతం మనతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగల సాల్మన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సాల్మన్ గారు. నమస్తే అండి విష్ణు గారు. సాల్మన్ గారు, ప్రీవియస్ వీడియోస్లో 5,000తో 20 సంవత్సరాలలో ₹1,00,00,000 వచ్చే మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ గురించి ప్రీవియస్ వీడియోస్లో చెప్పారు. సో అవే కాకుండా ఇంకా ఏమైనా మంచి స్కీమ్స్ ఉన్నాయని మన ప్రేక్షకులు ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. సో వాటి గురించి మన ప్రేక్షకులకు డీటెయిల్డ్గా తెలియజేయగలరు. విష్ణు గారు, థ్యాంక్ యూ అండి, మంచి క్వశ్చన్ అడిగారు. విష్ణు గారు, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. గ్యారంటీ లేదు, రిటర్న్స్కి రావచ్చు రాకపోవచ్చు. పాస్ట్లో వస్తే భవిష్యత్తులో రావచ్చు రాకపోవచ్చు. కాకపోతే ఒక్క స్కీమే చెప్పి 5,000తో నెలకి 20 సంవత్సరాల్లో ₹1,00,00,000 వచ్చినాయి అంటే బెస్ట్ స్కీమ్ చెప్పి ప్రజలు ఆ ఒక్క స్కీమే చెప్పి మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళండి అని చెప్పడం కంటే ₹1,00,00,000 అయిన ఫండ్స్ చాలా ఉన్నాయి. అయిన ఫండ్స్ ఇంకెక్కువ ఉన్నాయి. 10 ఫండ్స్ వరకు ఉన్నాయి 20 సంవత్సరాల్లో. మనం చెప్తే ప్రజలకి వాళ్ళకి అవగాహన వస్తుంది. ఓకే విష్ణు గారు, అయితే ఈరోజు ఇంకొక ఫండ్ గురించి చెప్తాను. ఫండ్ నేమ్ ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్. ఓకే విష్ణు గారు, ఇది 10 సంవత్సరాల్లో విష్ణు గారు ఇది 18.22% రిటర్న్స్ ఇచ్చింది సిఏజిఆర్. అదే 15 సంవత్సరాల్లో 17% రిటర్న్స్ ఇచ్చింది 15 సంవత్సరాల్లో. 20 సంవత్సరాల్లో 20.57% రిటర్న్స్ ఇచ్చింది. మనం మామూలుగా చెప్పుకునేది 12 to 15% అనేది మాక్సిమం పెట్టుకున్న జనరల్గా ఏం చెప్తారు, 12% 15% చెప్తాం. నెలకు 5,000 సిప్పు 20 సంవత్సరాలు 12 లక్షలు కడితే మనం 15% అజ్యూమ్ చేస్తే 70 లక్షలు వస్తుందని చెప్తున్నాం. అయితే విష్ణు గారు, ₹1,00,00,000 అయిన ఫండ్స్ 20%తో ₹1,00,00,000 అయిన ఫండ్స్ 20%తో ₹1,00,00,000 నెలకి 5,000తో 20% వచ్చిన ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్. ఇది మిడ్ క్యాప్ ఫండ్. అయితే ప్రజలు ఏం అడుగుతున్నారంటే విష్ణు గారు కామెంట్స్లో, మీరు పాత ఫండ్స్ చెప్తున్నారు, అవి అప్పుడైనాయి, ఇప్పుడు అవుతాయా అవ్వా? అవుతాయి అవ్వవు అన్నది ఎవరూ చెప్పలేరు భవిష్యత్తులో. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇన్వెస్టర్స్, ఎన్ఏవి తక్కువ ఉంటే ₹10 ఉంటే అది మంచిది అనుకుంటున్నారు. కాదు, అది ఎన్ఏవి ఇప్పుడు వచ్చితే కూడా ఎన్ఎఫ్ఓ మీ డబ్బులను తీసుకెళ్ళి ఇప్పుడున్న స్టాక్స్లో ఇప్పుడున్న రేటు ప్రకారం ఇన్వెస్ట్ చేస్తారు. ₹10 ఉంటే ఎన్ఏవి మంచి ఫండు. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఎన్ఏవి 700, 800 ఉంది కాబట్టి ఇది ఎక్కువ కాస్ట్ అని అలా చూడకూడదు. మనం పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ చూడాలి. మనం ఎంత పెట్టామో 15-12% వస్తుందా లేదా అని చూడాలి. సో విష్ణు గారు, అయితే మీకు పర్సంటేజ్ కాకుండా రూపీస్తో చెప్తాను విష్ణు గారు. నెలకి 10,000 విష్ణు గారు, నెలకి 10,000 10 సంవత్సరాల్లో ఇన్వెస్టర్ కట్టింది 12 లక్షలు. ఓకే విష్ణు గారు, అది 31 లక్ష అయింది. అంటే ఎంత పర్సెంటేజ్ రిటర్ను? 18% రిటర్న్తో 31 lakhs అయింది. అంటే 12 లక్షలకి 31 అంటే 2.5 times పెరిగింది. అదే ఎవరైతే 15 సంవత్సరాలు ఉంటారో వాళ్ళు కట్టింది 18 లక్షలు. నెలకి 10,000, 15 సంవత్సరాలు అంటే 18 లక్షలు. వాళ్ళ ఫండ్ 72 లక్షలు అయింది. ఓకే విష్ణు గారు, అయితే 20 సంవత్సరాల్లో నెలకి 10,000 సిప్పు 20 సంవత్సరాల్లో 24 లక్షలు పే చేస్తారు. చేస్తే 2,64,00,000 అయింది. 2,64,00,000 అంటే విష్ణు గారు, నేను ఒకటి గమనించండి, మీరు 15 సంవత్సరాల్లో 18 లక్షలు కడితే 72 లక్షలు వచ్చింది. నెక్స్ట్ 5 yearsలో అంటే ఇంకొక 6 లక్షలు పెంచారు. 72 లక్షల బదులు 2,64,00,000 అంటే 1,90,00,000 6 లక్షలకి జంప్ అయింది. అర్థమవుతుంది విష్ణు గారు? పవర్ ఆఫ్ కాంపౌండింగ్. నెక్స్ట్ 5 yearsలో 6 లక్షలకు గాను 1,90,00,000 జంప్ అయింది. అయితే 10,000 ఆ రోజుల్లో ఎక్కువ. 20 సంవత్సరాల క్రితం 5,000 తీసుకోండి. 5,000 తీసుకుంటే కూడా ఈ రోజుకి ఇన్వెస్టర్ కట్టింది నెలకి 5,000 సిప్పు 12 లక్షలు కట్టాడు 20 ఏళ్లలో. 1,32,00,000 అయింది. నేను ఎంత చెప్తున్నాను? 5,000 15%తో 70 లక్షలు వస్తుందని చెప్పాను ఇంతకుముందు వీడియోలో.
ఎంత వచ్చింది ఫ్రాంక్లిన్ ప్రైమ్ ఫండ్లో? 1,32,00,000 వచ్చింది. ఎంత పర్సెంటేజ్ రిటర్ను? 20.50. మరి భవిష్యత్తులో రావచ్చా? గ్యారంటీ చెప్పడానికి లేదు. అయితే నేనేం చెప్తున్నానంటే ఈ ఫండ్లో మీరు ఇప్పుడు కూడా ఎంట్రీ అవ్వచ్చు. ఎన్ఏవి ఎక్కువ ఉన్నంత మాత్రాన అది చెడ్డ ఫండ్, ఎన్ఏవి తక్కువ ఉంటే మంచి ఫండ్ కాదు. ఎన్ఏవి 10 రూపాయలు ఉంటే కూడా ఇప్పుడున్న రేట్స్ ప్రకారం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. మీరు దీర్ఘకాలం ఉండాలి. ఓకేనా విష్ణు గారు? ఇక్కడ నెలకు 5,000తో కూడా 15 సంవత్సరాల్లో మీరు 9 లక్షలు కడితే నెలకు 5,000తో మీకు వచ్చేది 36 లక్షలు. 15 సంవత్సరాల్లో 9 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే నెలకు 5,000తో వచ్చేది 36 లక్షలు వచ్చింది. ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమ్ ఫండ్ 36 లక్షలు. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ చూడండి విష్ణు గారు. 20 సంవత్సరాల్లో అంటే ఆ 15 సంవత్సరాలు తీసుకున్న వ్యక్తి తెలియదు 9 లక్షలు కడితే 36 వచ్చింది, నెక్స్ట్ 5 ఇయర్స్లో ఏమవుతుందో. 20 సంవత్సరాల్లో ఇంకొక 3 లక్షలు ఎక్స్ట్రా కడితే అంటే 12 లక్షలకి 1,30,00,000 వచ్చింది. అంటే ₹1,00,00,000 జంప్ అయింది. ఓకేనా విష్ణు గారు? నా దగ్గర డేటా ఉంది. లాస్ట్ 20 ఏళ్లలో మనకి ఫండ్స్లో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, మల్టీ, స్మాల్ అని ఉంటాయి. లాస్ట్ 20 సంవత్సరాల్లో, గత 20 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఫండ్స్ మ్యాక్సిమం రిటర్న్స్, మినిమం రిటర్న్స్, యావరేజ్ రిటర్న్స్ ఇస్తే 16.16% రిటర్న్స్ వచ్చినాయి. ఓకేనా విష్ణు గారు? నెలకు 10,000 సిప్ కట్టే వ్యక్తికి యావరేజ్గా లార్జ్ క్యాప్ ఫండ్స్లో 1,52,00,000 వచ్చింది. అదే ఫ్లెక్సీ మల్టీ క్యాప్ ఫండ్స్లో విష్ణు గారు యావరేజ్గా 16 గత 20 ఏళ్ళ చరిత్ర అంటే బెస్ట్ లీస్ట్ అన్నీ యావరేజ్ తీస్తే 20 ఏళ్ళు పూర్తయిన ఫండ్స్ 16.80 అంటే దగ్గర 17% CAGR రిటర్న్స్ వచ్చింది. అంటే నెలకు 10,000 24 లక్షలు వచ్చి 1,65,00,000 అయింది. అలాగే విష్ణు గారు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్లో ఏమవుతుంది? రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. మీరు నమ్మరు 19.55 మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో 19.55% రిటర్న్స్ ఇచ్చింది గత 20 ఏళ్ళుగా యావరేజ్. అంటే ఎవరైతే 24 లక్షలు కట్టారో నెలకు 10,000, మీరు నమ్మరు 2,33,00,000 అయింది. నెలకు 5,000తో కూడా యావరేజ్ రిటర్న్స్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్లో ఎవరైతే 12 లక్షలు కట్టారో 1,15,00,000 అయింది. ఓకేనా విష్ణు గారు? ఇది గత చరిత్ర. నేను ఇన్వెస్టర్స్ని చెప్పేది ఏంటంటే లాంగ్ టర్మ్ ఉండండి. ఈక్విటీలో మోర్ దాన్ 5 ఇయర్స్ 10, 15, 20 ఉంటే బాగుంటుంది. అయితే అన్ని స్కీమ్స్ ఇలా ఉంటాయో ఉండవు. బెస్ట్ లార్జ్ క్యాప్, బెస్ట్ మిడ్ క్యాప్, బెస్ట్ స్మాల్ క్యాప్, బెస్ట్ ఫ్లెక్సీ క్యాప్ చూజ్ చేసుకుని స్టే ఫర్ లాంగ్ టర్మ్. మార్కెట్ డౌన్ అయినప్పుడు కూడా భయపడకుండా ఇంక ఇన్వెస్ట్మెంట్ పెంచండి. మీ లక్ష్యం చేరుకున్న తర్వాత మీ రిటర్న్స్ లక్ష్యానికి ఒక 6 నెలల ముందే మీ రిటర్న్స్ తీసుకోండి. ఎంజాయ్ ది ఫ్రూట్స్. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. దేర్ ఈజ్ నో గ్యారంటీ ఫర్ ఫ్యూచర్ రిటర్న్స్. ఓకే విష్ణు గారు? థ్యాంక్ యూ సో మచ్ సాల్మన్ గారు. మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి అంటే ఎస్ఐపికి సంబంధించి ప్రేక్షకులు ఈ మధ్య రకరకాల డౌట్స్ని కూడా వాళ్ళు కింద వీడియోస్లో కామెంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన ఆ ఇన్పుట్స్ని ఇవాళ మీరు తీసుకొని రిసీవ్ చేసుకొని సో ప్రేక్షకులందరికీ మరొకసారి కూడా డీటెయిల్గా క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సాల్మన్ గారు. సుమన్ టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు.